హాయ్ గాయస్, వెరీ గుడ్ ఈవినింగ్. వర్షం పడుతుంది గాయస్. నాకేమో జలుబు, జ్వరము, నూనెంతా చేయాల. ఏమైనా తినాలనిపిస్తుంది వర్షంకి. చూడండి వర్షం. ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఏమైనా స్నాక్స్ కారంగా వేడిగా. సో నేను నిన్న అలసందాలు నానబెట్టాను అనమాట. మామూలుగా ఫ్రై చేద్దామని, బట్ ఇప్పుడు ఫ్రై కాకుండా దీన్ని మనం వేరేగా చేద్దాం. లెట్స్ గో. అలసందాలు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నిటిని ఇందులో వేసుకుందాం. ఇక్కడ మిక్సీ లేదు గైస్. కొంచెం చిన్నది కాబట్టి కొన్ని వేసుకుందాం. పచ్చికాయ, అల్లాన్ని కట్ చేసుకొని వేసుకుందాం. కొత్తిమీర, జీలకర్ర. ఇప్పుడు మొదలెద్దాం. అయిపోయింది. ఈ టచ్ వచ్చే వరకు మనం నూరుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇంత వచ్చింది గైస్. పచ్చిమిరపకాయ, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ పప్పులు, అల్లం పేస్ట్ అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇంత తీసుకొని వేగనిద్దాం. అవుతున్నాయి గైస్. ఇవి అయిపోయాయి. చట్నీ కోసం పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర. వాటర్ వేయకుండా గైస్ ఇలా మూత ఆవిరితోటే ఉడికించుకోండి. ఆల్మోస్ట్ ఇది డన్ గైస్. దీన్ని శుభ్రంగా దంచుకుందాం. సాల్ట్, గార్లిక్ వదిలేద్దామా గైస్. ఇది ఓన్లీ ఇట్లా సాస్ లాగే తీసుకోవాలి. అందులో తీసిన చంట ఇలా మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. చట్నీ రైస్లోకి. తాలింపు పెడుతున్నా. టమాటో పిక్కల్ గైస్. నేనైతే దీన్ని జీరా సోడా తోటి సర్వ్ చేస్తున్నాను గైస్. అబ్బా.